హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధించి టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సో ఈ టెట్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ వీడియోలో మొత్తం అన్ని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా అయితే మీకు చెప్తాను. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధించి టెట్ నోటిఫికేషన్ అండి. సో అదర్ పీపుల్కి కాదు, ఓన్లీ బోధన చేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు మాత్రమే టెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకు ఆగస్ట్ ఈరోజు అయితే ఇది నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సో మనకు ఎప్పటి నుంచి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకు http://csc.ap.government.in మనకు 25th నుంచి అంటే రేపటి నుంచి అప్లికేషన్స్ అనేటివి మనము టెట్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చండి. సో ఎవరైతే మొన్న రాసినటువంటి టెట్ నోటిఫికేషన్లో ఎలిజిబుల్ అవ్వలేదు అనుకున్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. సో కొంతమంది బార్డర్లో ఉన్న వాళ్ళు నాకు 2 మార్క్సే ఉన్నాయి, సో మేబీ నార్మలైజేషన్లో 2 మార్క్స్ యాడ్ అవ్వచ్చు, సో నేను అప్లై చేసుకోవచ్చా లేదా అంటే మీకు అది కూడా చెప్తాను. మీకు క్లియర్గా చూడండి ప్రతి ఒక్కరు. సో బార్డర్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళు టెట్ రాయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో మాకు 2-3 మార్క్స్ ఆర్ 5 మార్క్స్ ఉన్నాయి, సో నార్మలైజేషన్లో యాడ్ అవ్వచ్చు, సో మేము టెట్ క్వాలిఫై అవుతాం కదా. సో అటువంటి టీచర్స్ ఏం చేయాలి అనేసి కూడా వీడియోలో చెప్తాను, ఒకసారి అయితే చూడండి. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్ అనేది ఈరోజు రిలీజ్ చేశారండి. అప్లికేషన్స్ వచ్చేసి ఎప్పటి నుంచి 25th నుంచి అంటే రేపటి నుంచి నెక్స్ట్ మంత్ 24 వరకు అంటే సెప్టెంబర్ 24 వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇలా మనకు టైం అనేది ఇచ్చారు కాబట్టి మనకు ఒక 5 డేస్లో, ఒక 5 or 6 డేస్లో ఫైనల్కి మనకు వచ్చేస్తుంది. సో దాంట్లో దాని ఆధారంగా మనకు రిజల్ట్ అనేది తెలుస్తుందండి. సో అటువంటి వాళ్ళు ఆగి అప్లై అయితే చేసుకోండి. మిగిలిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. మేము సెలెక్ట్ అవ్వలేదని తెలిసిన వాళ్ళు సర్వీస్ టీచర్స్ అప్లై అయితే చేసుకోండి ఈ టెట్కి. లేదు బార్డర్లో ఉన్న వాళ్ళు మేమేం చేయాలి అంటే వెయిట్ చేసే వాళ్ళు వెయిట్ చేయండి, ఫైనల్ రిజల్ట్ వస్తుంది. టైం అనేది మీకు 24th సెప్టెంబర్ వరకు ఇచ్చారు కాబట్టి అప్లికేషన్ మనం పెట్టే టైము. సో ఆ టైంలోపు మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది, దాన్ని బట్టి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి 1000 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుందండి. 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. సో మీకు సిలబస్ అలాగే మీకు ఫొటోస్ ఎలా అప్లోడ్ చేయాలి ఇవన్నీ కూడా నార్మల్ ప్రాసెసే. ఓన్లీ మీకు టెట్ నోటిఫికేషన్ రేపటి నుంచి నెక్స్ట్ మంత్ 24th వరకు మీరు అప్లై చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో చేసుకోండి. మేము క్వాలిఫై అవ్వచ్చేమో 2-3 మార్క్సే డిఫరెన్స్ ఉంది అన్న వాళ్ళు ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చండి. మీకు అప్లికేషన్ టైం ఎండ్ అవ్వక ముందే ఫైనల్ రిజల్ట్ వస్తుందండి. సో దాన్ని బట్టి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. చాలామంది ఇప్పటికే తెలుసుంటుంది క్వాలిఫై అయ్యామా లేదో అనేటటువంటి విషయాలు. సో అటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. సో క్వాలిఫికేషన్స్ అన్నీ మీకు ఆల్రెడీ తెలిసిందే కదండి. సో కాబట్టి మళ్ళీ అయితే చెప్పడం లేదు. సో మీకు ఎటువంటి పేపర్ మేబీ ఈజీగా ఉండే ఛాన్సెస్ అయితే ఉండొచ్చండి. ఇక్కడ మీకు ఎటువంటి మార్కులు తగ్గించడం అనేది అయితే ఏమీ లేదు. మీరు ఇంతకుముందు క్వశ్చన్ పేపరు ఇప్పుడు ఎవరైతే టెట్ రాసుంటారో ఆగస్టులో, సో వాళ్ళకైతే తెలిసి ఉంటుంది కదా, సేమ్ అదే ఫార్ములా ఉంటుందండి. పేపర్ 1 వాళ్ళకి సంబంధించి మొత్తం 150 మార్క్స్కి అయితే ఉంటుంది. దీంట్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ ఉంటుంది, లాంగ్వేజ్ 1 తెలుగు ఉంటుంది, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంటుంది. ఎక్కడి వరకు చదవాలి అంటే 3rd నుంచి 8th క్లాస్ వరకు అప్ టు 10th క్లాస్ లెవెల్ అండి. అప్ టు 10th క్లాస్ లెవెల్ చదవాల్సిందే. దాని నుంచి ఎగ్జామ్షన్ అయితే ఏమీ ఇవ్వలేదు ఇన్ సర్వీస్ టీచర్లకి. మేబీ క్వశ్చన్ పేపర్ అనేది ఈజీగా ఉండే ఛాన్సెస్ అయితే ఉండొచ్చేమో, ఎందుకంటే ఇది స్పెషల్గా ఇన్ సర్వీస్ టీచర్లకు వేసినటువంటి టెట్ నోటిఫికేషన్ కాబట్టి.
పేపర్ 2A వాళ్ళ కూడా అంతేనండి, ఎటువంటి చేంజెస్ ఏమీ లేదు, సేమ్ సబ్జెక్టే మీకు ఉంటుంది. చూడండి ఇక్కడ మీకు పేపర్ 2కి చూసుకున్నట్లయితే 6th to 8th రెగ్యులర్ స్కూల్స్, నెంబర్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చేసి 150 ఉంటాయి. సో దీంట్లో మీకు కూడా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ ఉంటుంది, లాంగ్వేజ్కి సంబంధించి తెలుగు ఉంటుందండి కంపల్సరీగా, అలాగే ఇంగ్లీష్ కూడా కంపల్సరీగా ఉంటుంది. సో మ్యాథ్స్ అయిన వాళ్ళకి మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ ఉంటుంది, బయాలజికల్ సైన్స్ ఉంటుంది. సోషల్ వాళ్ళకి వచ్చేసి సోషల్ స్టడీస్ అయితే ఉంటుందండి. వీటిల్లో ఎటువంటి చేంజెస్ ఏమీ లేవు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, మనీ వచ్చేసి 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా. సో మీకు ఓసీ వాళ్ళకు చూసుకుంటే 60% అండ్ అబోవ్ అండి, 90 మార్క్స్ అనేది కంపల్సరీగా రావాలి. బీసీ వాళ్ళకు వచ్చేసి 75 మార్క్స్ అండ్ అబోవ్, అలాగే ఎస్సీ ఎస్టీ వీళ్ళకి వచ్చేసి 60 మార్క్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ దీంట్లో మీకు సో ఇది అండి ప్రాసెస్కి సంబంధించి ప్రతి ఒక్కటి ఫోటో అప్లై చేయడము, అలాగే సిగ్నేచర్ అప్లై చేయడము మీ అందరికీ ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకు తెలుసు. సో ఇంకా అప్లై చేయడం రాని వాళ్ళు వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మీకు ది నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. సో ఎవరైతే అప్లై చేసుకోవడం రాదు అనుకున్న వాళ్ళు వచ్చేసి సెంటర్స్కి వెళ్ళి అప్లై చేసుకోండి. మీ సేవా సెంటర్స్లో కానీ ఆన్లైన్ కంప్యూటర్ సెంటర్స్లో కానీ అప్లై అయితే చేస్తూ ఉంటారు. ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 1000 రూపీస్ అండి ఫర్ ఈచ్ సపరేట్ పేపర్, ఒక్కొక్క పేపర్కి 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడండి, మీకు ఎగ్జామ్ డేట్స్ కాదు, ఎప్పుడు అప్లికేషన్ డేట్స్ వచ్చేసి 25th అండి, రేపటి నుంచి నెక్స్ట్ మంత్ 24 వరకు మీరు సబ్మిట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గానే జరుగుతుంది. సో ఎవరైతే మీకు కంప్యూటర్ అలవాటు లేదో ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటి నుంచి కంప్యూటర్ అనేది అలవాటు చేసుకోండి. ఎట్లీస్ట్ మీకు టైం ఉన్నప్పుడు వారానికి ఒకసారైనా కంప్యూటర్లో ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరూ కూడా. సో ఇది వచ్చేసి ఓన్లీ ఇన్ సర్వీస్ టీచర్లకేనండి, ఆల్రెడీ చెప్పాను. సో నార్మలైజేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్ ఎగ్జామ్కి మీకు షిఫ్ట్ల వైజ్గా ఉంటుంది కాబట్టి మీకు కూడా నార్మలైజేషన్ ఉంటుంది అని నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేయడం జరిగిందండి. నెక్స్ట్ హాల్ టికెట్స్ వచ్చేసి ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారు అంటే 5/10/2026 అండి, అక్టోబర్లో హాల్ టికెట్స్ అనేటి ఇవ్వడం జరుగుతుంది. అక్టోబర్ 5వ తారీఖున హాల్ టికెట్స్ రావడం జరుగుతుంది. సో అక్టోబర్ మధ్యలో మనకు ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇలాగానే అబ్జెక్షన్స్ ఉంటే కీస్లో అబ్జెక్షన్స్ అలాగే ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు ఇన్ సర్వీస్ వాళ్ళు హెల్ప్ డెస్క్ నెంబర్లు కూడా ఇచ్చారండి. సో వాటి ద్వారా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి క్లారిఫై అయితే చేసుకోండి. సో ఇది ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధించినటువంటి టెట్ నోటిఫికేషన్ అండి. సో మొన్న ఎవరైతే టెట్ రాశారో ఎటువంటి చేంజెస్ ఏమీ ఇవ్వలేదండి, సపరేట్గా మీకు టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. సో మీకు ఈజీగా క్వశ్చన్ పేపర్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఏమీ తగ్గించలేదు, కట్ ఆఫ్ మార్క్స్ యాజ్ యూజువల్గా ఎవరి కేటగిరీలకు వాళ్ళకు అలాగే ఉన్నాయి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి.